Hello ladies and gentlemen, welcome to the show. సో ఈరోజు కొత్తగా ఇది ఒక ప్రయోగం చేస్తున్నానండి. నా మోటార్ సైకిల్ మీద విహరిస్తూ ఈ యొక్క జ్యోతిష్యముకు సంబంధించిన ఒక వీడియో చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇటువంటి వీడియోస్ కూడా చేస్తానన్నమాట. అంటే నా దృష్టిలో సక్సెస్ అంటే ఏంటంటే నేను ఎంజాయ్ చేయగలగాలి. ఓకే, ఒకవేళ నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని నాకు అనిపిస్తే I will do these kind of videos. Okay, so ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏమిటంటే గ్రహస్థితి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఏంటి, ఏ గ్రహాలు ఏ రాశుల్లో గోచరిస్తున్నాయి, ఏ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తున్నాయి, అలాగే ఈ వారం చంద్రుడి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ విషయాల్ని మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో ముందుగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు గోచరిస్తున్నాయి అన్నది మనం తెలుసుకుందాం. మనకు తెలుసు వృషభ రాశిలో గురుడు గోచరిస్తున్నాడు. ఓకే, సో మిథునంలో కుజుడు, ప్రస్తుతం కర్కాటక రాశిలో చంద్రుడు గోచరిస్తున్నాడండి. అంటే ఈ వారం ఇప్పుడు ఈ సమయానికి చంద్రుడు కర్కాటక రాశిలో గోచరిస్తున్నాడు. ఈ వారం రోజుల్లో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్య ఈ 3 రాశుల్లో గోచరిస్తాడు. మనకు తెలుసు ఆల్రెడీ కన్యా రాశిలో కేతువు గోచరిస్తున్నాడు. తర్వాత కుంభంలో శని, రవి ఈ 2 గ్రహాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుందండి. శని, రవి ఇద్దరూ కూడా బద్ధ శత్రువులు మనకు తెలుసు. సో ఈ బద్ధ శత్రువులు ఇద్దరూ కూడా చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా, అంటే 27 డిగ్రీల దగ్గర శని గోచరిస్తుంటే 26 డిగ్రీల దగ్గర రవి గోచరిస్తున్నాడండి. అంటే చాలా దగ్గరగా అతుక్కుపోయి ఉన్నారనమాట. అలాగే శని అత్యున్నతమైన స్థితిలో గోచరిస్తున్నాడు, అంటే హైయెస్ట్ డిగ్రీస్లో శని గోచరిస్తున్నాడండి. అంటే శని ఆత్మకారకుడు అయ్యాడు అనమాట. అలాగే రవి సెకండ్ హైయెస్ట్ డిగ్రీస్లో, అంటే 26 డిగ్రీల దగ్గర సెకండ్ హైయెస్ట్ డిగ్రీస్లో రవి గోచరిస్తున్నాడండి. అంటే రవి అమత్యకారకుడు అయ్యాడు అనమాట. శని, రవి ఇద్దరూ కూడా బద్ధ శత్రువులు అయ్యుండి కూడా ఇద్దరూ కలిసి కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో గోచరిస్తున్నారండి. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో మరొక గ్రహం కూడా గోచరిస్తుంది. ఎవరంటే రాహువు. పూర్వభాద్ర నక్షత్రంలో రాహువు కూడా గోచరిస్తున్నాడు. కాకపోతే కుంభరాశిలో కాదు, మీనంలో గోచరిస్తున్నాడండి. సో ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏం జరుగుతుందంటే, రాబోయే కాలంలో మీనం నుంచి రాహువు కుంభం వైపుగా కదులుతున్నాడండి, మనకు తెలుసు. అలాగే శని కుంభం నుంచి మీనం వైపుగా శని గోచరిస్తున్నాడండి. వీళ్ళిద్దరూ కలుస్తారు. ఎక్కడ కలుస్తారంటే మీనంలోని లాస్ట్ డిగ్రీస్లో పూర్వభాద్ర నక్షత్రంలో శని రాహువులు ఇద్దరు కూడా కలుస్తారండి. ఈ కలయిక అన్నది, శని రాహువుల కలయిక అన్నది అంత గొప్ప కలయిక కాదు. ఎందుకంటే 2 కూడా తమో గుణాన్ని సూచించే దుష్టగ్రహాలు, పాపగ్రహాలు. బేసికల్గా పాపగ్రహాలు, వాస్తవానికి అన్ని గ్రహాలు కూడా పాపగ్రహాలేనండి. అన్ని గ్రహాలు కూడా పాపగ్రహాలు. ఎందుకు అన్ని గ్రహాలు పాపగ్రహాలు అంటున్నానంటే, ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి కట్టిపడేస్తాయండి. ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి దాటుకుని వెళ్ళాలి, ముక్తిని పొందాలి. ముక్తిని పొందడం అంటే ఏంటండి, ఈ జనన మరణం, ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో దీని నుంచి దాటుకుని బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళడం అంటే ఇంకా ఆ పరమాత్మలో లీనమైపోవాలి అన్నది ఒక ఆధ్యాత్మిక సాధకుడి లక్ష్యం. కానీ ఈ గ్రహాలన్నీ కూడా మనిషిని, అంటే మన ఆత్మని ఈ యొక్క భౌతిక ప్రపంచానికి కట్టడి చేస్తాయి అన్నమాట. సో ఈ దృక్పథంతో కనుక మనం ఆలోచించినట్లయితే అన్ని గ్రహాలు కూడా దుష్టగ్రహాలే, పాపగ్రహాలే. ఓకే, సో ఇప్పుడు
ఈ చంద్రుడి యొక్క గోచారం ఏ విధంగా ఉంది ఈ యొక్క వారం రోజులు అన్నది చూద్దాం. బేసికల్గా మనకు తెలుసు చంద్రుడు కర్కాటక రాశిలో గోచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో చంద్రుడు గోచరిస్తుండగా ఈ చంద్రుణ్ణి మీనరాశి నుంచి రాహువు చూస్తున్నాడండి. కొంతమంది వాదిస్తూ ఉంటారు రాహుకి తల లేదు కదా, దృష్టి అక్కడ ఉంటుందని. అది చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్ అండి, చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు తల లేదు అన్నది మనం ఎందుకు అలా అంటామంటే ఈ గ్రహాల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇలా రకరకాల కథలు ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట. సో రాహువు కేతువులు అన్నవి రెండు కూడా నోడ్స్ ఆఫ్ మూన్ అంటారు. అంటే భూమి చుట్టూరు చంద్రుడు గోచరిస్తూ ఉంటాడు మనకు తెలుసు. సో ఈ భూమి చంద్రుడు ఇద్దరూ కలిసి రవి చుట్టూరు గోచరిస్తూ ఉంటాయి. సో ఈ యొక్క యాంగిల్ ఏదైతే భూమి యొక్క యాంగిల్ ఉంటుందో అది కొంచెం ఇలాగా స్లాంట్గా ఉంటుంది, ఇలా వంగి ఉంటుంది అనమాట. సో ఈ కారణం చేత చంద్రుడి యొక్క భ్రమణం ఏదైతే ఉంటుందో ఈ భూమి చుట్టూరు భ్రమించే ఈ యాక్సెస్ని రెండు చోట్ల కట్ చేస్తుందండి. ఆ కట్ చేయడం ఎందుకు కట్ చేస్తుంది అంటే భూమి యొక్క యాక్సెస్ ఇలా వంగి ఉంటుంది. ఈ కారణం చేత చంద్రుడు రెండు చోట్ల అంటే భూమి చుట్టూరు తిరిగినప్పుడు ఈ రవి చుట్టూరు తిరిగే ఈ యొక్క యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ యాక్సెస్ని రెండు చోట్ల కట్ చేస్తుంది అనమాట. ఆ రెండు పాయింట్స్ని ఫోకల్ పాయింట్స్ని కూడా ఏమంటారంటే నార్త్ సైడ్, అంటే భూమికి నార్త్ సైడ్ ఉన్న పాయింట్ని నార్త్ నోడు, భూమికి సౌత్ సైడ్ దక్షిణాయనం ఉన్న పాయింట్ని సౌత్ నోడు అంటారు అనమాట. నార్త్ నోడ్ అంటే రాహువు, సౌత్ నోడ్ అంటే కేతువు. సో రాహువుకి దృష్టి ఉంటుంది. సో ఈ రాహువు చంద్రుడిని చూస్తుంది. ఎప్పుడు రాహు మీనరాశిలో గోచరిస్తూ చంద్రుడు కర్కాటకంలో గోచరిస్తున్నప్పుడు రాహు యొక్క పంచమ దృష్టితోటి చంద్రుడిని చూస్తుంది అనమాట. సో రాహు యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద ఉన్నప్పుడు అది మంచిదే. ఎందుకు మంచిదంటే చంద్రుడి యొక్క తత్వం ఏంటంటే మనస్సు యొక్క తత్వం ఏంటి? మనస్సు అన్నది ఇంకా కావాలి అన్నది కోరుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనసుకి విచక్షణ ఉండదు. మనకి మహాభారతంలోని ధృతరాష్ట్రుడు ఉంటాడు. సో ఈ ధృతరాష్ట్రుడిని ఈ యొక్క మనస్సుతోటి పోలుస్తారనమాట. ఏంటి ఎందుకు అంటే వాడికి విచక్షణ అన్నది ఉండదన్నమాట. అంటే నా కొడుకే గెలవాలి అనుకుంటాడు కానీ అక్కడ ధర్మాన్ని విస్మరిస్తాడు అనమాట. చంద్రుడి యొక్క తత్వం కూడా అది. చంద్రుడి యొక్క తత్వం ఏంటి? ఇంకా కావాలి అని కోరుకుంటారు తప్ప విచక్షణ ఉండదన్నమాట. సో రాహు యొక్క తత్వం ఏంటి? రాహు తత్వం కూడా ఇంచుమించు అదే. రాహు ఏం కోరుకుంటుందంటే ఇంకా కావాలి, ఎంత తిన్నా తరగని ఆకలి. సో ఈ కారణం చేత రాహువు చంద్రుడి యొక్క కంజంక్షన్ కానీ ఆస్పెక్ట్ కానీ ఎవరైతే భౌతిక ప్రపంచము భౌతికవాదులు ఉంటారో, ఎవరైతే ఈ సంసార జీవితంతో బాగా ముడివేసుకుని ఉంటారో, ఎవరైతే ఈ యొక్క భోగభాగ్యాలు అనుభవించాలని తపన పడుతూ ఉంటారో వాళ్ళకి ఇది మంచిదే, అనుకూలంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక సాధకుడికి అంత మంచిది కాదనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధకుడు అంటే ఏంటంటే సాధకుడు అన్నీ వద్దు అనుకుంటాడు, నాకు ఏమీ వద్దు అనుకుంటాడు. సో అటువంటి వాడికి ఈ యొక్క కంజంక్షన్, ఈ యొక్క ఆస్పెక్ట్ మంచిది కాదనమాట. సో ఇక పైన కర్కాటకం నుంచి సింహం వైపుకి సింహంలోకి వస్తాడు చంద్రుడు. సింహంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? కుంభరాశిలో ఉన్న శని చూస్తాడనమాట. శని రవి ఇద్దరూ చూస్తారనమాట. ఇప్పుడు రవికి ఆపోజిట్గా చంద్రుడు వెళ్ళినప్పుడు ఏమంటారండి దాన్ని? ఫుల్ మూన్ అంటారనమాట. అంటే చంద్రుడికి చాలా బలం వస్తుంది. ఎందుకంటే రవి యొక్క వెలుగు పూర్తిగా చంద్రుడి మీద ఉంటుందన్నమాట. ఈ కారణం చేత చంద్రుడు చాలా ప్రకాశవంతంగా వెలుగుతాడు అనమాట. సో చంద్రుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అయినప్పటికీ శని దృష్టి ఉంది కదా. శని దృష్టి ఉన్నప్పుడు శని చంద్రుణ్ణి కట్టడి చేస్తాడు, నియంత్రిస్తాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? అపోజిషన్స్ అన్నవి ఎప్పుడూ కూడా కొంచెం కఠినమైన ఆస్పెక్ట్స్ అండి. నువ్వా నేనా అన్న పరిస్థితిని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో కుంభలగ్నంలో ఉన్న శని రవి ఇద్దరూ కూడా సింహంలో ఉన్న ఈ యొక్క చంద్రుణ్ణి చూసి
చంద్రుడిని కొంచెం ఇబ్బంది పడేలాగా చేస్తాయి అన్నమాట. సో దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇండివిజువల్ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ గోచార ఫలితాలు అన్న మనం ఇప్పుడు చెప్పట్లేదు, ఓన్లీ ఈ ఫిలాసఫీని మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ గ్రహస్థితి, గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత చంద్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడండి. కన్యా రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందండి, ఆల్రెడీ కన్యలో ఎవరు వెయిట్ చేస్తున్నారండి, కేతు మహాప్రభు వెయిట్ చేస్తున్నాడు అనమాట. కేతు అంటే ఏంటండి, కేతు అంటే డిటాచ్మెంట్. కేతు అన్నవాడు డిటాచ్మెంట్ అండి. కేతు అన్నవాడు నాకు వద్దురా బాబోయ్ అంటాడు అనమాట. అంటే ఈ జన్మలో నేను ఇవన్నీ చూసేసాను, నాకు వద్దు, అంటే ఈ జన్మ కాదు, గత జన్మలో నేను ఇవన్నీ చూసేసాను, నాకు వద్దు 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 అంటాడు అనమాట. అందుకే మనం జీవితంలో ఎప్పుడు కూడా రాహు ఎక్కడుంటే అటువైపుగా వెళ్తాం మంచిది. మన జీవితం వెళ్ళడం మంచిది ఏంటండి, మనకు ఆ చాయిస్ ఉందేంటి, రాహు ఎక్కడుంటే అటువైపే మన జీవితం వెళ్తుంది కూడా, మన చాయిస్ ఏం ఉండదు. ఇకపోతే కేతు కన్యలో ఉండడం యాక్చువల్లీ మంచిది, ఎందుకంటే కన్యా రాశి అన్నది చాలా కాంప్లికేటెడ్ రాశి అండి. కన్యా రాశి అన్నది చాలా కాంప్లికేటెడ్ రాశి. ఏం జరుగుతుందంటే కన్యా రాశి మన ప్రారబ్ధ కర్మను, కన్యా రాశి అంటే ఏంటంటే 6th హౌస్ అనమాట, 6th సైన్, 6th హౌస్. సో మన యొక్క ప్రారబ్ధ కర్మను సూచిస్తుంది అనమాట. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో మనం అనుభవించి తీరవలసిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కన్యా రాశిలో ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే కేతువు కన్యా రాశిలో ఉంటుందో వాటి అన్నిటితోటి కూడా డిటాచ్ చేస్తుంది అనమాట. సో కేతువు కన్యలో ఉండడం మంచిదే, కానీ కేతువు చంద్రుడితో ఉండడం అంత మంచిది కాదనమాట. చంద్రుడు అంటే ఏంటి అంటే ఇది కూడా ఆధ్యాత్మిక సాధకుడికి మంచిదే, కానీ ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారో, ఎవరైతే ఈ సంసార జీవితంలో ఉంటారో, ఎవరైతే భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటారో వాళ్ళకి ఈ చంద్రుడు కేతు యొక్క కలయిక చాలా కఠినంగా ఉంటుందండి, చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు చంద్రుడు గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. చంద్రుడు అంటే మన మనస్సు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటూ ఉంటుంది అనమాట. మనసు దేని చూస్తే అదే కావాలంటుందండి, దేని చూస్తే అదే కావాలంటుంది. సో ఎప్పుడైతే మనస్సుకి బుద్ధి అంటే బుధుడు విచక్షణ, గురువు అంటే ఉన్నతమైన జ్ఞానము, బుధుడు గురువు సరైనగా చంద్రుడిని సపోర్ట్ చేయకపోతే చంద్రుడు ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట, ఏది పడితే అది కావాలంటాడు అనమాట. అందుకనే కొంతమంది ఉన్మాదులు ఉంటారు, కొంతమంది దుర్మార్గులు, వాళ్ళకి గురు బలము బుద్ధి బలము తక్కువ ఉంటుంది అనమాట. తక్కువ ఉండడమే కాదు, అవి కూడా వాళ్ళ దుర్మార్గానికి అనుకూలంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి టోటల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కన్యా రాశిలోని చంద్రుడు ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట ఎవరికి, చంద్రుడికి. సో ఎవరి జాతకాల్లో అయితే ఈ కన్యా రాశి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందో వాళ్ళకి దాని యొక్క ఫలితాలు నెగిటివ్గా తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో ఇదండి గ్రహస్థితి ఈ విధంగా ఉంది. సో నేను మాట్లాడుతూ చాలా దూరం వచ్చేసాను. ఒకవేళ ఈ మోటార్ సైకిల్ పై విహరిస్తూ ఈ వీడియోస్ నేను ఎంజాయ్ చేయగలిగితే మరిన్ని వీడియోస్ చేస్తాను ఇలాగా. సో ఎవరైతే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసారో ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ. గుడ్ బై.